వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆరోగ్యంగా ఉండాలి అంటే మందులు మాత్రమే వేసుకోవాలా? మందులు వేసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయా? ఆయుర్వేదం కాదు, అల్లోపతి కాదు, న్యాచురోపతి కాదు, సిద్ధ, యునాని ఎన్నో ఉన్నాయి. మెడికేషన్ త్రూనే మన ఆరోగ్యాన్ని మనం కంట్రోల్లో చేసుకోగలమా? ఆరోగ్యంగా ఉండగలమా? లేదా ఇంకేమైనా మెథడ్స్ ఉంటాయా? ఈరోజు తెలుసుకుందాము. ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మానసిక ప్రశాంతతగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో గొప్ప కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక మార్క్ సృష్టించుకున్న ఆంజనేయరాజు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, నిజంగా మా ఆడియన్స్ అందరి తరపున నేను ప్రతి వీడియో కింద కామెంట్స్ చెక్ చేస్తూనే ఉంటాను. సార్, మనం ఎన్ని చేసినా సార్ దీనికి పెట్టండి సార్, నేను మీరు చెప్పిన రెమెడీ ట్రై చేశాను సార్, నాకు బాగా పనికొచ్చింది అని చెప్పి ఇలా దండం పెట్టడం, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళు చెప్పే ఆ చదువుతుంటేనే వాళ్ళకున్న డిసీజ్ తగ్గడం వల్ల వాళ్ళు మీ మీద ఎంత కృతజ్ఞత చెప్తున్నారో నాకు అర్థమవుతుంది. ఓన్లీ వీడియోస్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం ఇలా కాకుండా అది వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు చాలామంది అసలు ప్రశాంతంగా ఉండడం ఎలా అని యూట్యూబ్లో సెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది అసలు అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరికీ కావాల్సింది ఆరోగ్యం, అలాగే మానసిక ప్రశాంతత. ఈ మెడికేషన్ త్రూనే మనకు ఆరోగ్యం వస్తుందా? మనం ఎలాంటి విధానాలు పాటిస్తే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు? అంటే మనిషి యొక్క ఆరోగ్యం అనేది, ఆలోచన అనేది అతను తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుందమ్మా. టోటల్గా ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం అంటే మ్యాక్సిమం అదమ్మా. ఒక 100 తీసుకుంటే ఒక 80% ఆహార ప్రాముఖ్యత ఉంటుందా? ఉండాలమ్మా. ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. ఏ విధంగానే అంటే మనం తినే ఆహారం నేను ఎంతవరకు తినాలి, నా కెపాసిటీ ఎంత, ఎన్నిసార్లు తినాలి, ఎటువంటి ఆహారం తినాలి, ఈ మూడు ప్రశ్నించుకోవాలమ్మా. అట్ ద సేమ్ టైము పడుకునే టైం కానీ, లేచే టైం కానీ, ఆహారం తినే టైం కానీ ఒక ఫిక్స్డ్గా ఉండాలమ్మా. అంతే తప్ప ఒక రోజునేమో ఉదయం 7ంటికి టిఫిన్ చేస్తే ఒకరోజు 12ంటికి తింటాం, ఒకరోజేమో 8 గంటలు 9 గంటలకు పడుకుంటే ఒకరోజు 2ంటికి పడుకోవడం, 11ంటికి లేవడం. అలా కాకుండా ఎవరి పాజిబిలిటీ ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు ఆహారం అనేది 4-5 గంటల మధ్య తినేయాలమ్మా. ఈవినింగ్ తినేసి మీరు పడుకునే టైంకి అట్లీస్ట్ 3 నుంచి 4 గంటల గ్యాప్ ఉండి అప్పుడు పడుకుంటే చక్కగా నిద్ర పడుతుందమ్మా. అదొకటి. ప్లస్ ఈ అన్ఈవెన్ ఆహారం తీసుకోవడం, దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని అరిగించి మీ శరీరానికి చక్కగా పంపించడం కోసం మన శరీరంలో అనేక ఆర్గాన్స్ ఉన్నాయమ్మా, అవయవాలు. అవన్నీ కూడా ఈ ఆర్గాన్ని అరిగించి దాన్ని విడదీసి ఎక్కడికక్కడ పంపడం కోసం కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి. మీరు టైమ్లీగా తింటున్నారనుకోండి, ఆ టైంగా ఆటోమేటిక్గా రిలీజ్ చేయడం మొదలు పెడతాయి, ఫామ్ అయిపోతాయి. ఈ టైంకి ఆహారం వస్తుంది, మనం ఈ ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేయాలి అని చెప్పి. మీరు టైం మార్చేసారమ్మా, అప్పుడు ఏమవుతుంది, అవి యాస్టీస్ మనం తినే టైంకి ఫామ్ అయిపోతాయి. మీరు తినే టైంకి ఏమవుతుంది, లేట్గా తింటున్నారు, అప్పుడు రిలీజ్ చేయడం తగ్గించవచ్చు, లేకపోతే మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందమ్మా, యాసిడ్స్ అనేవి బాడీలో పెరిగిపోతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, pH పెరిగిపోతుంది, లేకపోతే పడిపోతుంది. ఈ రెండాటిలో ఏదో ఒకటి జరగడం వల్ల ఏమవుతుంది, మనిషి యొక్క స్థిమితంగా ఉండవలసిన ఏదైతే ఆల్కలిన్ వాటర్ అంటారు కదా, pH ఆల్కలిన్ అంటే ఎస్టిక్ నేచరు, ఆల్కలిన్ నేచర్ అంటున్నారమ్మా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎస్టిక్ నేచర్ అంటే యాసిడ్స్ ఎక్కువ పెరిగిపోవడం బాడీలో. ఈ యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఈజీగా మనిషిని అటాక్ చేసేస్తాయి. అందుకేంటి అంటే మీరు ఈ గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి అదే టైంకి తినటం, అదే టైంకి పడుకోవడం చేస్తే మీ ఆర్గాన్స్ అన్నీ కూడా వాటిని కూడా ఈ ట్రైన్ చేసుకుంటాయి. ఓకే, నాకు పడుకునే టైం వచ్చేసిందని అది నిద్రపోతుంది, నాకు లేచే టైం వచ్చిందని లేస్తుంది. అలా కాకుండా మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేశారనుకోండి, దానివల్ల అనేక రకాలైన ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మానసికమైంది, శారీరకమైంది. మానసికమైన ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు వస్తున్నాయమ్మా, మెయిన్ ఇప్పుడు పవర్ ఉంది, కరెంట్ ఉంది, మనం ఇక్కడ కూర్చున్నాం, ఒకసారి మనం షూటింగ్ చేస్తున్నారు, లైట్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఉంది, ఇది ఈ కలర్ పర్వాలేదమ్మా. అన్ని LED బల్బులు వచ్చేసి ప్యూర్ వైట్ బల్బులు వచ్చినాయమ్మా. అవి చూడడం వల్ల జుమ్మంటుంది, అసలు కళ్ళు కూడా ఒకసారి ఇలా మీ యొక్క ఆలోచన పరిధిని మార్చేసి
మ్యాక్సిమం కళ్ళుని కానీ బ్రెయిన్ కానీ పాడు చేసే లైటింగ్ వైట్ లైటింగ్ మొత్తం ప్యూర్ వైట్ లైటింగ్ ఉండద్దు. ఉండకూడదు. మీకు ఆరెంజ్ కలర్, సూర్యుడు ఉదయించిన తర్వాత 8-9 గంటలకు ఏ కలర్ ఉంటాడో, అరే ప్రకృతి రంగు అదే కదా, అది మానేసి మనం కొత్త రంగు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? సూర్యుడు మధ్యాహ్నం వచ్చాక ప్యూర్ వైట్లో ఉంటాడు, అప్పుడు చూడగలరా మీరు? లేదు, చూడలేదు. కానీ ఇక్కడ ఎందుకు చూడాలి మనం? అలాగే లేత కిరణాలు ఉండగా సూర్యుని చూసి చంద్రుని చూసి చాలా ఆనందిస్తాం. అవును. ఎంత పెద్దది ఉందో, ఎర్రగా ఎంత తొందరగా దిగిపోతుందో చూడండి. ఆ కిరణాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఆ మబ్బుల చాటు నుంచి వచ్చి కిరణాలు అయితే మనకు తెలియకుండానే అట్లా లొంగ చూస్తాం. చిన్నపిల్లలు ఫ్లైట్ వెళ్తా ఉంటే తెలియకుండా చప్పుడు ఆకాశం ఎలా చూస్తారో మనం కూడా ఆ యొక్క ప్రశాంతత తెలియకుండానే ఆ వైబ్రేషన్ అమ్మ, అది అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనొచ్చు దాన్ని. అది మనం తీసుకోవడం మానేసాం. ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారమ్మా, అదే మీ ఊరు గురించి మాట్లాడుతున్నారు. మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బయట మంచం వేసుకుని వేసవికాలం ఎలగెత్తలో పడుకోండి, ఎన్ని లక్షల నక్షత్రాలు చూస్తారు. అదే సిటీలో పడుకోండి బయటకి ఒక నక్షత్రం, ఎందుకంటే ఈ లైటింగ్ దాన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి కనపడదు. ఆ ఆనందం కానీ ఆ తన్మయత్వం కానీ ఇక్కడ రాదమ్మా. ఆ విధమైన ఆలోచన. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లెగాలనేది ఎవరో పాటించట్లేదమ్మా. పడుకునే టైంలోనేమో మెలకుగా ఉంటున్నారు, మెలకుగా ఉండే టైంలో పడుకుంటున్నారు. దానివల్ల ఆర్గాన్స్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి మన బాడీలో జరిగిన ఎవల్యూషన్ వల్ల వచ్చిన సిస్టమ్ అనేది వ్యతిరేకం అయిపోతే ఏమవుతుందండి? అనారోగ్యం రాకేం చేస్తుంది. ప్లస్ ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంటి అంటే ధ్యానం అనండి. ఆ ధ్యానం ఏంటమ్మా? ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నా మీదే ఉండాలి, నేనేం మాట్లాడుతున్నానో వినాలి, దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇది మన ప్రేక్షకులకి ఇంకా ఎంత బాగా అందించాలి, ఎదురుగుండా ఉన్న చెప్పగలిగిన వాళ్ళని ఏ క్వశ్చన్ వేయాలి. మీరు ధ్యానంలోనే ఉన్నారు ఇప్పుడు. కొత్తగా కళ్ళు మూసుకుని చేతులు ఎలా పెట్టుకుని బసిం బట్ట వేసుకుని కళ్ళు మూసుకుని పనికిమాలిన ఆలోచనలన్నీ ఆలోచించడం కాదమ్మా. ఎప్పుడైతే మనం అవయవాల గురించి మర్చిపోవాలి, ఆలోచన తగ్గించుకోవాలని కళ్ళు మూసుకున్నామో అన్ని దారుణమైన ఆలోచనలు అప్పుడే వస్తాయి. అవును, దానికోసం మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు నాకు ఇది వర్కౌట్ కాదేమో అని చెప్పి. తప్పమ్మా, అది అట్లంతటా పోతాయి కొన్నాళ్ళకి. అదేవిధంగా మనిషి ఎంత గొప్పవాడు, ఎంత భయంకరమైన వాడు, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే అమ్మా, నీకు దమ్ముంటే ఒక గదిలో కూర్చుని నీకు వచ్చిన థాటల్లా పుస్తకం మీద రాయమ్మా. అప్పుడు కూర్చున్నప్పుడు వచ్చిన థాటల్లా ఏదొచ్చినా మానకూడదు, రాయాలి. రాసి అది ఒకసారి చదువమ్మా. నేను ఎంత దారుణంగా ఉన్నానో తెలుస్తుందేమో ఆ వీడియో రాయడం. ఈ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయి, నేను ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎంత మంచి ఉన్నాయా, క్రూరమైనవి ఉన్నాయా, చెడు ఉన్నాయి, అన్నీ నీకు తెలిసిపోను. నువ్వేంటో అనేది అర్థం అవ్వాలంటే ఒంటరిగా కూర్చుని వచ్చిందల్లా పేపర్ మీద రాసి చదువుకోమ్మా. చదివి ధైర్యం కూడా ఉండదు నీకు అప్పుడు. అయ్యో, ఎందుకు సార్ అంత దారుణమైన థాట్స్? దారుణంగా ఉంది. మీరు రాసి నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూకి చెప్పండి. నేను రాస్తా సార్. ఓకే, రాసి నాకు చెప్పండి మీరు ఏం రాశారు. అదేవిధంగా ఇప్పుడు ఒక సానియా మిర్జా ఉందమ్మా, ఒక సింధు ఉంది, లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకొకళ్ళు ఉన్నారు, లేకపోతే కోహ్లీ ఉన్నాడు. వాళ్ళు ఒక సానియా మిర్జా గేమ్ ఆడేటప్పుడు ఒక 5,000 మంది 10,000 మంది ఉన్నారు. వాళ్ళు అరుస్తూ ఉంటారు, తప్పట్లు కొడుతూ ఉంటారు, ఏయో కామెంట్లు చేస్తూ ఉంటారు. అవి ఏవి తనకి వినపడవు. ధ్యానం ఎక్కడుంది? అక్కడ పూర్తి ధ్యానం మీద ఉంది. ఎక్కడ? ఎదుటి వాళ్ళ బ్యాట్, ఎదుటి వాళ్ళ మూమెంట్, ఎదుటి వచ్చి బాల్, అది తప్ప అమ్మాయికి రెండోది కనపడదమ్మా, వినపడదు. ఎందు అంటే ఓడిపోతుంది గ్యారంటీగా. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించడం, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చోవటం, అది కాదమ్మా. మనం చేసి పని పెర్ఫెక్ట్గా చేయటం అనేది ధ్యానం. జన్ ఫిలాసఫీలో అదే ఉంది. అంటే నేను ఊరికే అందరూ జన్ అంటారు కాబట్టి చెప్తున్నాను. అతను దోళ్ళ కాసుకుంటా ఉంటాడు. ఒక గురువు శిష్యులు అడుగుతారు, మేము అన్నీ నేర్చుకున్నాం కదా, ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే, ఓకే నేర్చుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా, నా దగ్గర ఇంతవరకునే ఉంది, ఇంతవరకు నువ్వు నేర్చుకున్నావు నా దగ్గర, నువ్వు పలానా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర ఏమన్నా నేర్చుకో, ఆయన ఏం చెప్తే అది చెయ్యి, ఆయన ఏమీ అడక్కు అని పంపిస్తాడు. వీడు వెళ్తాడు, ఆయన దోళ్ళని కాసుకుంటూ ఉంటాడు, పొద్దుటి లేస్తాడు, దోళ్ళని నిప్పుకుంటాడు, ఆ పేడగాళ్ళు అన్నీ తీస్తాడు, వాటిని తోలుకెళ్తాడు, మేపుతాడు, తీసుకొస్తాడు, పాలు పితుకుతాడు, అయ్యా పనులన్నీ చేస్తూ ఉంటాడు, మళ్ళీ తింటూ ఉంటాడు, కూర్చుంటాడు. 2 సంవత్సరాలు ఉంటాడు ఈ అబ్బాయి అక్కడ. ఆయన ఏమి చెప్పడు. 2 సంవత్సరాల తర్వాత కోపం వచ్చి దెబ్బలాడతాడు. అరే మా గురువుగారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు, మీరు ఏమీ ఇవ్వట్లేదు, నాకు ఏమీ చెప్పట్లేదు, 2 ఏళ్ళే నాకు వేస్ట్ అయింది అంటాడు.
ఇప్పుడు ఆయన ఒకటే అంటాడు, సరిగ్గా భోంచేస్తూ ఉంటారు అనమాట. ఉమ్, ఇప్పుడు మనం భోంచేస్తున్నాం కదా, నేను భోజనమే చేస్తున్నాను, ఉమ్, ఇంక రెండోది ఏం చేయట్లా. నేను దోళ్ళని కాస్తున్నాను కదా, ఉమ్, దోళ్ళనే కాస్తున్నా, ఇంకేం చేయట్లేదు. ఉమ్, అర్థమైందమ్మా? నేను స్నానం చేస్తున్నాను కదా, స్నానమే చేస్తున్నా, ఇంకేం చేయట్లేదు. ఉమ్. అంటే ఒక పనిని పూర్తిగా ఒక ధ్యానం ఎక్స్పీరియన్స్ అంటే చేస్తూ అది తప్ప ఆయన బ్రెయిన్లో రెండోది ఉండదు. ఏ పని చేస్తున్నామో ఆ పనికి స్టిక్ అయిపోయి ఉంటాం. చాలా కష్టం అమ్మ అది, ఉమ్, చాలా కష్టం. కొన్ని సంవత్సరాలు సాధన చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళలేరు, ఇంపాసిబుల్. మనం అప్పుడు దాకా మంచిగా ఆలోచించేవాళ్ళం, ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకోగానే ఒక 1000 భయంకరమైన ఆలోచనలు మన బ్రెయిన్లోకి వస్తాయి. అవును సార్. సేమ్ ఇక్కడ కూడా అంతేనా? ఉమ్, ఆ భోజనం చేయటం కూడా మనం పిల్లలకి నేర్పలేకపోతున్నాం ఈరోజు. ఏ విధంగానే అంటే చేతిలో ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నాం, టీవీ చూస్తా అన్నం తింటున్నాం, డైనింగ్ టేబుల్ మర్చిపోయాం, ఉమ్, అందరూ ఆ టీవీ దగ్గరికి వచ్చిన కంచాల్లో పెట్టుకుని తినడం మొదలుపెట్టారు. అంటే అందరూ కాదు, మోర్ దాన్ 60-70%. అవును. ఉమ్, ఈ 70% ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టున్నాం. ఉమ్, ఎందుకంటే ఇక్కడ మనం తినే ఆహారం వంక చూడటం అనేది ఇంపార్టెంట్. ఉమ్, ఈ కంటి ద్వారా దాని రంగు, ముక్కు ద్వారా దాని వాసన ఉమ్, ఎప్పుడైతే తెలిసిందో, వాటికి సంబంధించిన లాలాజారం ఉమ్, మీ నోట్లో ఊరుతుంది, ఉమ్, మీ నాలుగుకి ఆక్సిజన్ అనేది అందటం మొదలు పెడుతుంది. ఉమ్, అప్పుడు మీరు నమిలిన ఆహారం ద్వారా ఆ ఆక్సిజన్ అనేది ఆ ఆ ఆహారంలో కలవడం వల్ల, ఆ ఫ్లూయిడ్స్ కలవడం వల్ల ఆ ఆర్గాన్స్కి ఈ ఆహారం అనేది వెళ్ళమ్మా మీకు బ్రహ్మాండంగా శరీరానికి ఉపయోగపడుతుంది. ఉమ్, అదే ఆ పిల్లోడికి ఫోన్ చూపిస్తా ఉండగా మీరు పెరుగన్నం పెట్టారో తెలియదు, చారు పెట్టారో లేదో, ఎన్వి పెట్టారో, పలావ్ పెట్టారో ఆడికే తెలియదు. ఉమ్, ఆడు ఎంత తినాలో కూడా వాడికి తెలియదు. ఉమ్, ఆడు నోటి నిండా కూరుతున్నాడు, ఆడు తింటానే ఉన్నాడు. తల్లి ప్రేమ, ఉమ్, నా బిడ్డకి పొట్ట బాగా రావాలి, బాగా లావుగా రావాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని తప్ప ఆడిని పాడు చేస్తున్నాం అనేది లేదు. ఉమ్, దానివల్ల అజీర్ణం వస్తుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉమ్, ఈ విధంగా మనం ఆలోచించుకుని ఆహార నియమం అనేది పాటిస్తా ఉమ్, సమయానికి నిద్రపోయి సమయానికి లేవాలి. ఉమ్, సమయానికి లేవాలి అంటే ఎప్పుడమ్మా? తెల్లవారుజామున లేమంటున్నారు, బ్రహ్మ ముహూర్తం అంటున్నారు. ఉమ్, ఎందుకు అన్నారు బ్రహ్మ ముహూర్తం అంటే? బ్రహ్మ అంటే సృష్టికర్త అని మన శాస్త్రాల్లో కానీ సనాతన ధర్మంలో ఈ సృష్టి నిర్మాణమే ఆయన చేసే టైం అది ఉమ్, ఉమ్, బ్రహ్మ ముహూర్తం అంటే. అవును. ఆయనే ఆ టైంలో కూర్చుని ఒక రీసెర్చ్ చేయడమో, నిర్మించడం, చదవడం చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదమ్మా? ఉమ్, అదేవిధంగా ఆ టైంలో యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక ఆ, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఇవన్నీ కూడా భూమి మీదకి వచ్చే టైం అమ్మ అది. సార్ బ్రహ్మముహూర్తం అనేది ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మామూలుగా కాదమ్మా, ఉమ్, అద్భుతమైన తేడా ఉంది. ఉమ్, ఆ టైంలో మీరు లేచి ధ్యానం కానీ, ఉమ్, లేకపోతే ఒక వ్యాయామం కానీ, ఉమ్, యోగా కానీ ఏది చేసినా కూడా మిగిలిన టైంలో చేసిన దాని మీద ఒక 10 times ఎక్స్ట్రా పనిచేస్తుంది 10 times ఎక్స్ట్రా పని మీరు చదివినా కూడా. ఉమ్, అందుకు ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకి ప్రసరిస్తుంది కదమ్మా. ఉమ్, ఆ టైంలో మీ తిన్న ఆహారం అంతా అరిగిపోయి ఉమ్, మీ ఆర్గాన్స్ అన్నీ ఓపెన్ అయ్యి శరీరం తేలిగ్గా ఉండటం వల్ల ఉమ్, విశ్రాంతి తీసుకుని మెలుకున్నారు కాబట్టి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి హయ్యెస్ట్ ఉంది టైం అమ్మది. ఉమ్, అందుకనే అప్పుడు ధ్యానం చేయమన్నారు, ఉమ్, అందుకనే అప్పుడు సాధన చేయమన్నారు, ఉమ్, అందుకనే అప్పుడు శాస్త్రాలు కానీ చదువు కానీ చేసుకోమన్నారు. ఉమ్, పిట్టలు, ఉమ్. జంతువులు అన్నీ లేస్తాయమ్మా అప్పుడు, మనం లేక ఒక మనిషి తప్ప. మనిషి తప్ప. ఉమ్, అదే అలవాట్లోకి మళ్ళీ వెళ్తే కనుక ఉమ్, మీరు ఆ టైంలో ఏది చేసినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ టైంలో మీరు యోగా చేసినా, ధ్యానం చేసినా ఆ ధ్యానం వల్ల ప్రశాంతత ఉంది. ఉమ్, ఆ టైంలో లెగటమే ప్రశాంతత వస్తుందమ్మ మనిషిలోని. అవును. అదే టైంలో స్నానం కూడా చేసేయాలండి. ఉమ్, మీకు ఋషులు కొంతమంది చెప్తూ ఉంటారు, ఉమ్, 4 to 5 అంట దేవతా స్నానం అంటమ్మా, 5 to 6 ఏమో మనుషుల యొక్క స్నానం అంట, ఉమ్. 6 దాటాక రాక్షసుల స్నానం అంట. అందరూ రాక్షసులు ఎలా అయితే ఇది ఒక ఎప్పుడో స్వామీజీ చెప్పారమ్మా. ఒకసారి తప్ప ఒక ఎప్పుడూ- స్వామీజీ చెప్పారు, నేను ఎప్పుడు మర్చిపోను. ఆయన చెప్పిన కాడి నుంచి నేను 5 లోపల చేసేస్తున్నాను. ఆ, అలాగా పాటిస్తే అది నిజం అవుతుంది అనేది తెలుస్తుందమ్మా. ఉమ్, ప్లస్ 10 మందికి చెప్పగలిగే శక్తి మనకు వస్తుంది. ఉమ్, నిజంగానే చాలా తేడా ఉంది నాకు, ఉమ్. చాలా యాక్టివ్ అయింది బాడీ, చాలా ఆనందంగా ఉంటుంది. 3 తర్వాత 3కి లేచేవాళ్ళు 3కి లేస్తే 3:30కి లేస్తానమ్మా నేను, ఎట్టి పరిస్థితులు 7:30కి పడుకుంటానమ్మా, 8కి. ఉమ్, వాళ్ళ ఫోన్ తోటి సంబంధం లేదు మనకు, ఫోన్ బయట పెట్టేస్తాను అవసరం అయితే. ఉమ్, అలాగా ఇప్పుడు ప్రతిదీ అటాచ్ చేసుకోకూడదమ్మా, డిటాచ్మెంట్లో అనేది ఉండాలి. అవును.
ప్రతి దాని మీద ఏదో ఫోన్ లేనప్పుడు ఏం చేసామమ్మా, ఒక ఉత్తరం రాస్తే ఒక భార్యాభర్త ఉన్నారు, దెబ్బలాడుకున్నారు. ఆ భర్త చాలా భయంకరంగా ఆ అమ్మాయిని ఏదో అన్నాడు, లేకపోతే అత్తగారు అన్నారు, మామగారు అన్నారు, అందరూ హింసించారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కన్న తండ్రికో తల్లికో అన్నకో ఉత్తరం రాసేది, నేను ఇలా ఇబ్బందులు పడుతున్నానని. అది అక్కడ అంది, మళ్ళీ అక్కడి నుంచి సమాధానం వచ్చి రావడానికి 10 రోజులు పట్టేది. ఈ లోపల ఈ అమ్మాయి ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ సంసారంలో కలిసిపోయేది. ఇప్పుడు ఏమవుతుందమ్మా, అలా వచ్చిన నిమిషంలో ఫోన్ తీస్తుంది, వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది, లేకపోతే వాళ్ళ నాన్నకో వాళ్ళ అన్నకో ఫోన్ చేస్తుంది, లేకపోతే వీళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తాడు. నీ పిల్లం అలా ఉందా, ఆడదాన్ని ఇలా చూడాలి అలా చూడాలని వెనకాల నుంచి డైరెక్షన్. లేకపోతే నీ మొగుడు ఇలా అన్నాడా, నీ అత్త ఇలా ఉందా, వాళ్ళెవాళ్ళు నిన్ను అంటానికి అడుగు, దెబ్బలాడు అనేది అక్కడి నుంచి డైరెక్షన్. సంసారాలు ఎలా నిలబడతాయమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వయసు అయిపోయాక పెళ్లి చేసుకుంటున్నారు. వయసులో ఉండగా పెళ్లి చేస్తే మగవాడికి స్త్రీ కావాలి, స్త్రీకి మగవాడు కావాలి. ఈ పగలెంత దెబ్బలాడుకున్నా సాయంత్రం జోడికి పక్కెక్కి జోడికి అన్నీ మర్చిపోయేవారమ్మా, సంసారం నిలబడి ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేయాలి, ఇద్దరు అలసిపోయి వస్తారు, వాళ్ళు అటు తిరిగి పడుకుంటే వీళ్ళు ఇటు తిరిగి పడుకుంటారు. పిల్లలు పుట్టలేదు అంటారు, ఎలా పుడతారమ్మా, గాల్లోంచి వస్తారేంటి పిల్లలు? ఆ సంసారం అనేది సరిగ్గా చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నాడు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు? ఒక కారు ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక మంచి ఇల్లు ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక మంచి స్పాంజ్ పరుపు ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక ఫ్యాన్ ఉంటే, ఒక ఏసీ ఉంటే ఎంజాయ్ చేసినట్ట, ఒక 2 గ్రాములు బంగారం కొనుక్కుంటే ఎంజాయ్ చేసినట్ట, ఏంటి చెప్పండి? అది కాదు ఎంజాయ్మెంట్ అంటే. అసలు కరెక్ట్ ఏజ్ ఏంటి సార్ మ్యారేజ్ చేసుకో? ఒకళ్ళతోటి ఒకళ్ళు ప్రేమగా ఉండాలి, షేర్ చేసుకోవాలి, స్థిమితంగా ఉండాలి, ఆ మంచి చెడ్డ అనేది ఆలోచించుకోవాలి. 30 ఏళ్ళు 32 ఏళ్ళు వయసు వచ్చాక ఈ లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నాం అంటున్నారు కదా, మరి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయమ్మా? అసలు గొడవలు రాకూడదు కదా. ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ అనుకున్నట్టుగా లేదను, లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే లెక్కలు, పక్కోడు 1 కోటి రూపాయలు ఇల్లు కొంటే నేను 5 కోట్లు కొనాలి, లేకపోతే 10 కోట్లు విల్లా కొనాలి, ఆడేదో కారు కొంటే నేను బెంచ్ కారు కొనాలి, లేకపోతే ఇంకోటి కొనాలి, లేకపోతే నా పిల్లల్ని, అసలు పిల్లలకి 2 లక్షల నుంచి 4 లక్షల డొనేషన్లో ఫీజులు కట్టి చదివించడం ఏంటో నాకు ఎప్పుడు అర్థం అవదమ్మా. అవును, అదేంటో నాకు అర్థం అవుతుంది. ఆ చదువులు పోనీ పని చేస్తున్నాయి, ఏమి పని చేయట్లేదు. ఈ ప్రపంచంలో సీఈఓలు ఎవరైనా దుంపల బళ్ళు చదివిన వాళ్ళు, కాన్వెంట్లో చదివిన వాళ్ళు చూసుకోండి అమ్మా మీరు. సత్యానాథ్ వాళ్ళ కాడి నుంచి ఇంకొకళ్ళ కాడి నుంచి ఎవరైనా సరే దుంపల బళ్ళు చదివిన వాళ్ళే. మరి వాళ్ళు సీఈఓలు ఎలాగయ్యారు? వరల్డ్లో బిగ్గెస్ట్ కంపెనీస్కి. మరి కాన్వెంట్లోని గొప్ప ఇంగ్లీషుని గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు అలా ఎందుకు తయారయ్యారు? అక్కడే మనకు తెలిసిపోతుంది కదా. ఒక ఎంటీగా పెరిగే పిల్లవాడు చదువు మీద ఒత్తిడి లేకుండా గురుకులం లాంటి దాంట్లో చదివిన ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అవుతాడు. ఆ గురుకుల సిస్టమ్ అనేది మళ్ళీ ఇప్పుడు మనకి వెనక్కి రావాలి. వస్తుందంటారా సార్? డెఫినెట్గా వస్తుందమ్మా, చాలా చోట్ల పెడుతున్నారు ఇప్పుడు. మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం విత్-ఇన్ 3-4 ఇయర్స్లో. డెఫినెట్గా అదే కావాలమ్మా ఇప్పుడు ప్రకృతిలో. ఇవాళ మానవాళికి కావాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా బ్యాక్ టు పెవిలియన్, అంటే మన అమ్మమ్మలో నానమ్మలో వాళ్ళందరూ ఎలా బతికారు ఆ విధమైన జీవన విధానంలోకి వెళ్ళినప్పుడే ఇక్కడ సుఖం అనేది కానీ, డబ్బుని కానీ, ఆస్తిని కానీ, ఆహారాన్ని కానీ ఎంజాయ్ చేయగలమండి. అంతే తప్ప ఈ విధమైన జీవన విధానంలో ఎంజాయ్మెంట్ అనేది లేదమ్మా. భ్రమలో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? 3ంటికి వెళ్ళి పలావ్ తినొచ్చి, 4ంటికి వెళ్ళి పలావ్ తినొచ్చి, లేకపోతే ఏదో సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసి వచ్చి, లేకపోతే ఆ లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోయి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి అక్కర్లేని కొనుక్కొచ్చి డబ్బులు వేస్ట్ చేసి అది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. కాదమ్మా, అదంతా భ్రమ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎంత భయంకరమైన భ్రమ వాళ్ళకే అర్థమవుతుంది. అదండి. అమ్మో, బ్యాక్ టు రూట్స్ అనే పదం చాలా చిన్నది, కానీ మనం ఎంత దూరం వెళ్ళిపోయామో మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అసలు నిజంగా ఏది జీవితం, మనం ఎందులో మీరు అన్నట్టు మాయలో ఉన్నాము, మాయలోనే బ్రతుకుతున్నాము అనేది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. ఆహారపు అలవాట్ల నుంచి, మనం షాపింగ్ చేసే హ్యాబిట్స్ నుంచి, మ్యారేజ్ చేసుకునే వయసు నుంచి, పిల్లల్ని కనే దగ్గర నుంచి, అంటే ఒక సంప్రదాయ భారతదేశంలో ఉన్న సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా దూరంగా లాగేసి ఎక్కడో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈరోజు నిజంగా నేను చెప్పినట్టు కనువిప్పు కలిగించే వీడియో సార్ ఇది. ఎంతమంది అర్థం చేసుకుంటారో, అంత డీప్గా వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు, కానీ చాలా అవేర్నెస్ కల్పించే వీడియో. మీతో ఇంకా చాలా వీడియోస్ చేసి అందరికీ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.